పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. భిన్నంగా ఆలోచించే కార్యక్రమానికి స్వాగతం. నేను మీ స్నేహ. ప్రతి వారం చక్కని కొటేషన్స్తో మరి మీ అందరి ముందుకు వస్తూనే ఉన్నాం. మరి ఈ వారం కూడా చక్కని కొటేషన్స్తో మీ అందరి ముందుకు వచ్చేసాను. ఈ వారం నేనింతే ఎపిసోడ్స్తో స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో భిన్నంగా ఆలోచించు చాలా ఎపిసోడ్స్ మనం చూసాము. ఎన్నెన్నో అద్భుతమైన కొటేషన్స్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని మనం ప్రకృతి ఉమా మహేష్ సార్తో తీసుకుంటూనే ఉన్నాం. మరి ఈ వారం నేనింతే పుస్తకం ద్వారా జ్ఞానాన్ని తీసుకుందాం. సో మరి అంతకుముందు మరి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే స్నేహ గారు. సో మరి ఈరోజు నేనింతేతో వస్తున్నాను సార్, నేను మీతో తలపడడానికి. ఆత్మస్వేచ్ఛ ఆత్మ స్వాతంత్రాలు ఒకరి ఇస్తే వచ్చేవి కావు. ఎవరికి వారు చేసే ధ్యాన జ్ఞాన సాధన వల్ల కాలక్రమేణా లభించేవి. ఆత్మస్వేచ్ఛ ఆత్మ స్వాతంత్రం ఏంటి సార్ తేడా? రెండు ఫ్రీడమే కదా. రెండు మొరల్లెస్ సేమ్, కొద్దిగా డిఫరెన్స్ అనిపిస్తుందేమో. అందుకే మరి ఆ పదం ఇష్టమైన వాళ్ళు అది వాడుకుంటారు, ఈ పదం ఇష్టమైన వాళ్ళు ఇది వాడుకుంటారు. ఓకే అన్నట్టుగా మనం రాసాము. ఆత్మస్వేచ్ఛ అంటే హాయిగా స్వేచ్ఛగా, స్వాతంత్రం అంటే బయటి వాళ్ళతో కూడా కూడింది. మనం స్వాతంత్రం కోసం పోరాడాం, అది ఇతరుల నుంచి స్వాతంత్రం. స్వేచ్ఛ అంటే మన ఇష్టం వచ్చింది మనం చేసుకుంటూ వెళ్ళడం, స్వేచ్ఛగా ఉంటాను నేను. స్వాతంత్రం వచ్చినప్పుడే స్వేచ్ఛ ఉంటుంది. స్వేచ్ఛగా ఉన్నప్పుడు మనం స్వాతంత్రంతో ఉన్నట్టు. స్వాతంత్రానికి ఇతరులు అడ్డుపడుతూ ఉంటారు, మనం అనుకుంటూ ఉంటాం. సో అది ఎప్పుడైతే మనం స్వాతంత్రం వచ్చేస్తుందో స్వేచ్ఛగా హాయిగా మనం అనుకున్నట్టుగా మన యథేచ్ఛగా మనం అన్ని పనులు చేస్తూ ఉంటాం. ఈ స్వేచ్ఛ స్వాతంత్రం ఎలా వస్తాయి సార్? నార్మల్గా అందరికీ నాకు నచ్చినట్టు నేను ఉండాలి అని అనుకుంటారు. మనిషిగా ఆత్మపరంగా నచ్చినట్టు ఉండాలని ఎవరు అనుకోరు అసలు, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలి అనుకుంటే నాకు మా మదరో మా ఫాదరో చిన్నపిల్లలు అయితే అబ్జెక్ట్ చేస్తారు. అంతవరకు మాత్రం నాకు జ్ఞానం. ఇప్పుడు లేదు అంటే పెళ్ళైన ఆమెకైతే హస్బెండ్ పర్మిషన్ కావాలి, హస్బెండ్కి వైఫ్ పర్మిషన్ కావాలి, లేదు అంటే అత్తమామల పర్మిషన్ కావాలి. సో ఇవి ఖచ్చితంగా 90% ఈ స్వేచ్ఛ కావాలనుకుంటారు. కానీ లోపల ఒక స్వేచ్ఛ కావాలి, లోపల ఒక స్వేచ్ఛ ఉంటుంది, దానికి కూడా స్వేచ్ఛ కావాలి అని అనుకోవడం చాలా తక్కువ మంది అనుకుంటారు. సో ఈ లోపల స్వేచ్ఛకు అడ్డుపడేది మన మైండ్. బయట మన బంధువులు అని అనుకుంటున్నాం, అది నిజం. కానీ మన లోపల మన ఆత్మ ఒక రకంగా జీవించాలనుకుంటూ ఉంటుంది. ఆత్మ ఒక సైడ్ లాగుతూ ఉంటుంది, మైండ్ ఇంకొక వైపు లాగుతూ ఉంటుంది. మైండ్ కోరికల వైపు లాగుతుంది, కోరికలు తీరాలి దానికి. ఆత్మకు ఆత్మానందం కావాలి, తన యొక్క పర్పస్ మీద జీవించడం కావాలి. ఇతరుల వెంట పడ్డం కాకుండా తానుగా జీవించడం కావాలి ఆత్మకి. మైండ్కు ఈగో సాటిస్ఫై కావాలి, కోరికలు తీరాలి. వాటి కోసం ఆత్మను బంధించాలని ట్రై చేస్తుంది, పరిగెడుతూ ఉంటుంది ఎక్కడికో. సో మైండ్ చేతుల్లో లేకుండా ఆత్మ ఏం చేయలేదు. మైండ్ ఇన్స్ట్రుమెంట్, మైండ్ ఒక వెహికల్కి వీల్స్ లాగా. ఈ ఫిజికల్ వరల్డ్లో మైండ్ అనేది మనకు ఇవ్వడిన ఒక వెహికల్ ఈ శరీరానికి. సో మైండ్ కూడా తన చేతిలో ఉంటే ఆత్మ మరిన్ని అద్భుతాలు చేసి చూపించగలుగుతుంది. కానీ ఆ మైండ్కి ఆ విషయం తెలియక చిన్న చిన్న కోరికల వైపు పరిగెడతా ఉంటుంది. సో ధ్యాన సాధన ప్లస్ జ్ఞాన సాధన ద్వారా మైండ్ని ఆత్మస్థితిలోకి తీసుకెళ్ళగలిగినప్పుడు అప్పుడు మనం ఆత్మస్థితిలో జీవించడం మొదలు పెడతాం. మన లైఫ్ పర్పస్ కోసం జీవించడం మొదలు పెడతాం. చిన్న చిన్న పర్పస్లు కాకుండా, జాబ్ అనే ఒక పర్పస్, డబ్బులు అనే ఒక పర్పస్, నేమ్ అనే ఒక ఫేమ్ కోసం కాకుండా, ఇలాంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ కోసం కాకుండా, ఎక్స్టర్నల్ గోల్స్ కోసం కాకుండా, ఇంటర్నల్ గోల్ ఒకటి ఉంటుంది. ఆత్మ ఇక్కడ జన్మ తీసుకోవడానికి ఒక కారణం ఉంటుంది. ప్రతి ఆత్మ ఈ భూమి మీద జన్మ తీసుకోవడానికి కారణం ఆత్మ ఎదుగుదల. అంటే ఒక బుద్ధుడిగా, ఒక రాముడిగా, ఒక కృష్ణుడిగా, ఒక జీసస్ క్రైస్ట్గా ఎదగాలని ఈ భూమి మీదకి ఆత్మ వచ్చింది. కానీ తెలియకుండా పక్కదారి పడుతుంది. సో ఎప్పుడైతే మనం ధ్యాన సాధన చేస్తామో, జ్ఞాన సాధన, తెలిసిన జ్ఞానాన్ని మనం పాటించడానికి ప్రయత్నిస్తాము, అప్పుడు ఈ యొక్క మైండ్ యొక్క సంఖ్యలు ఉంటాయి కదా,
ఆ అడ్డుగోడలన్నీ మెల్లగా తొలగిపోయి మనం దేనికోసం వచ్చామో దానికోసం మనం జీవించి హాయిగా, అంటే లోపల నుంచి ఒక స్వేచ్ఛ వస్తుంది, లోపల నుంచి ఒక ఆనందం వస్తుంది, దాంతో మనం జీవించగలుగుతాం. బయట వాళ్ళు అప్పుడు ఏమి చేయలేరు. బయట మనం అనుకున్న ఈ పర్మిషన్లు ఇవన్నీ కూడా మన చేయి దాటిపోతాయి, అంటే వాళ్ళ చేయి దాటిపోతాయి. బయట వాళ్ళు అడ్డుపడేది ఒక లెవెల్ వరకే. మన అత్తమామలో, భార్యలో, భర్తలో, బంధువులో, వీళ్ళ అడ్డుగోడలన్నీ ఒక లెవెల్ వరకే ఉంటాయి. మన లోపల అడ్డుగోడలు తొలగనంత వరకు ఈ బయట అడ్డుగోడలు ఉంటాయి. మన మైండే మనకు అడ్డుపడుతున్నప్పుడు మన బయట వాళ్ళు ఎందుకు అడ్డుపడరు? సో మన మైండ్ యొక్క అడ్డుని మనం తొలగించుకోగలిగినప్పుడు, మన ఈగోని మనం డ్రాప్ చేసుకోగలిగినప్పుడు, మన అట్రాక్షన్స్ మనం డ్రాప్ చేసుకోగలిగినప్పుడు వీళ్ళు ఎవ్వరు కూడా మనల్ని అడ్డుకోలేరు. వాళ్ళు ప్రయత్నించినా అవి ఫలించవు, వాళ్ళు ఏం చేసుకోలేరు. బుద్ధుని ఏం చేయలేకపోయారు, ఆయన అడ్డుకోలేకపోయారు. రాముడు అడవులకు పోతానంటే అడ్డుకోలేకపోయారు. గమనిస్తే ఏ యోగిని కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరేమో అడ్డుకోలేకపోయారు. కుదరదు, చేత కాదు. వాళ్ళు బాధపడవచ్చు కాక, ఏడవచ్చు కాక, అయినా వీళ్ళు ఏమి చేయాలనుకున్నా అది చేసేసి తిడతారు. యశోద పాపం బాధపడింది, కృష్ణుడు వదిలేసి వచ్చేసాడు. తల్లి పెంచింది కదా, ఆయన వదిలేసి వచ్చేసాడు. ఎందుకంటే ఆయన కర్తవ్యం ముఖ్యం, ఆయన వచ్చిన పర్పస్ ముఖ్యం, వదిలేసి వచ్చేసాడు. సో అది ఆ నిమిషానికి అది అడ్డులాగా అనిపించినా అవి ఆయన అడ్డుకోలేకపోయాయి. రాముడు నీ పాపం అడ్డుకోవడం ట్రై చేశాడు, తండ్రి వద్దు, ఏం లేదు, వెళ్ళిపోయాడు. సో బంధాలు అడ్డుకోవడానికి ప్రయత్నించిన అవి మనం ఎప్పుడైతే ధ్యాన సాధన, జ్ఞాన సాధన నిక్కచ్చిగా చేస్తామో, పట్టుదల చేస్తామో, అప్పుడు ఇవేవి కూడా మనల్ని అడ్డుకోలేవు, వాటి శక్తి సరిపోదు. సో ఆత్మ స్వేచ్ఛ ఉంటే, ఆత్మ స్వాతంత్రం ఉంటే ఈ యొక్క భౌతికమైన స్వేచ్ఛలు, స్వాతంత్రాలు మనకి అడ్డుపడవు అంటారు. అది కంప్లీట్గా అక్కడ స్వాతంత్ర స్వేచ్ఛ ఉంటే ఇక్కడ మనల్ని ఎవరు అడ్డుకోలేరు అని ఫైనల్ కన్క్లూజన్ ఇచ్చేసారా? ఎస్. ఎవరున్నా లేకున్నా, ఏది ఉన్నా లేకున్నా అన్నిటికీ అతీతంగా ఆనందంగా ఉండేవాడే అసలు సిసలైన స్వతంత్రుడు ఈ లోకంలో. అగైన్ మనకి మళ్ళీ స్వతంత్రం అనే కాన్సెప్ట్ మీదే వచ్చింది, బట్ ఇది వేరు. ఎవరున్నా లేకున్నా, ఏది ఉన్నా లేకున్నా, సో మనతో మనం ఉంటే స్వతంత్రం అనేసి అన్నారు. అయితే ఇందాకే మీరు బంధాలు కోసం మనం మాట్లాడారు. బంధాలు అన్నది చాలా ఇంపార్టెంట్ అని నేను గట్టిగా నమ్ముతాను. వాళ్ళు ఉంటేనే కదా చాలా హ్యాపీ. మరి లేకున్నా అని ఒక పాయింట్ మీరు పాయింట్అవుట్ చేయటం జరిగింది. ఉంటే ఆనందంగా ఉంటాం, లేకపోయినా ఆనందంగా ఉండాలి, అది ఆధ్యాత్మికత. 24 గంటలు ఉండగలుగుతారా వాళ్ళు మనతో? మన చివరి శ్వాస వరకు ఉండగలుగుతారా? మనం ఉండగలుగుతామా ఇతరుల చివరి శ్వాస వరకు? గ్యారంటీ ఏమీ లేదు. మరి ఆనందం, వాళ్ళ వల్ల వచ్చే ఆనందానికి ఏం గ్యారంటీ? వాళ్ళు మనతో 24 గంటలు ఉండే గ్యారంటీ లేనప్పుడు వాళ్ళ వల్ల వచ్చే ఆనందానికి ఏంటి గ్యారంటీ? ఇతరులు వచ్చినప్పుడు వచ్చిన ఆనందాన్ని తీసుకుందాం, ఆ నిమిషానికి, ఆ క్షణానికి. మిగతా టైంలో కూడా అంతకు మించే ఆనందంగా ఉండాలి. అది ఆధ్యాత్మికత నేర్పించేది మనకు. ఎవరో వచ్చినప్పుడు అలా ఎగ్జైట్ అయిపోయి కొండంత ఆనందాన్ని పొందేసి, ఎవరో దూరంగా వెళ్ళినప్పుడు కింద పడిపోతే అది లౌకికం, బయట బంధాలు. ఏ యోగి కూడా అలా ఉండడు. ఏ యోగి కూడా బంధాల్లో ఇరుక్కోడు, బంధాల్లో ఉంటాడు, ఇరుక్కోడు. రాముడు బంధాల్లో ఉన్నాడు, ఇరుక్కోలేదు. కృష్ణుడు బంధాల్లో ఉన్నాడు, ఇరుక్కోలేదు. కృష్ణుడు చాలా బంధాల్లో ఉన్నాడు, అందరినీ ప్రేమించాడు. కృష్ణుడు అంటేనే ప్రేమతత్వం. మరి ఆయన ఎప్పుడు ఆనందంగా ఉన్నాడు కదా, ఎక్కడైనా ఇరుక్కున్నాడా? లేదా. సో భగవద్గీత అంత సారాంశం అంతా అదే, ఎక్కడ ఇరుక్కోకూడదు, ఎక్కడైనా ఎప్పుడైనా ఆనందంగా ఉండాలి. ఉంటే ఆనందంగా ఉండాలి, లేకపోయినా ఆనందంగా ఉండాలి. సో వాళ్ళే నిజంగా ఆత్మ స్వాతంత్రంతో జీవించినట్టు. లేకపోతే ఇంకా ఏముంది అంటే మనం
ఇతరులపైన ఆధారపడుతున్నాం. ఇతరులు లేకపోతే మనం లేవు. అదేదో పాట ఉంది కదా, ఏకాకి జీవితం నాది. అట్ ది సేమ్ టైం జగమంత కుటుంబం కూడా నాదే. జగమంత కుటుంబం ఉన్నప్పుడు ఆనందంగా ఉంటాను, ఏకాకిగా ఉన్నప్పుడు కూడా నేను ఆనందంగానే ఉంటాను. ఆనందంలో తగ్గడం పెరగడం అనే కాన్సెప్ట్ లేదు. అప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఎదిగినట్టు, మనం అంతర్గతంగా ఎదిగినట్టు. లేకపోతే మనం ఇరుక్కుపోయినాం. సామాన్య మన మనుషులంతా అలాగే దేవదాసులు అవుతుంటారు. ప్రేమ కోసం చచ్చిపోతుంటారు. ప్రేమ కోసం చావకూడదు. ప్రేమ పంచడానికి జీవించాలి. ఒక వ్యక్తి ఏం చేస్తాడు, ఎవరో నన్ను ప్రేమించలేదనో ప్రేమించారనో, నన్ను ప్రేమించట్లేదని ఏడుస్తూ ఉంటారు. ప్రేమించట్లేదు అనేది ఏడవడం ఏంటి? నువ్వే అందరిని ప్రేమించవచ్చు. బుద్ధుడు లోకాన్నంతా ప్రేమించలేదా? ప్రేమని పంచడంలో జీవించేవాడు యోగి. ప్రేమను అడుక్కునేవాడు రోగి. రోగి అవుతాడు. అడుక్కోకూడదు, పంచాలి. బుద్ధుడు పంచాడు, ప్రపంచానికంతా పంచాడు. విశ్వ ప్రేమ అంటారు దాన్ని. సో మనము ఈ సామాన్యమైన మనిషి యొక్క బంధంతో కూడిన ప్రేమలో నుండి ఎదగాలి. విశ్వ ప్రేమలోకి మనం వెళ్ళాలి. ఈ ప్రేమ అనేది చాలా తీయగా ఉంటుంది కాబట్టి ఆడ ఇరుక్కుపోతారు. బంధంలో వచ్చే ప్రేమ చాలా టేస్టీగా ఉంటుంది. ఆడ ఇరుక్కుపోతారు, లాక్ అయిపోతారు. లాక్ అయిపోయి దుఃఖంలోకి వెళ్ళిపోతారు. అది ఉన్నంతసేపు బాగుంటుంది, లేనప్పుడు దుఃఖం. కోడి పెట్ట కింద కోడి పిల్ల ఉన్నట్టు అంటుంది. మనం అట్లా ఉండకూడదు. సూర్యుడిలాగా ఉండాలి. అందరికీ వెలుగు అందించాలి, అందరికీ ప్రేమను అందించాలి. మన ద్వారా అందరికీ జ్ఞానం వెళ్ళాలి. సో అప్పుడు వచ్చే బ్రహ్మానందం వేరే ఉంటుంది. మన చిన్న చిన్న ఆనందాల దగ్గర ఆగిపోతున్నాం, వ్యక్తి ప్రేమలో ఆగిపోతున్నాం. అక్కడ నుండి విశ్వ ప్రేమలోకి ఎదగడానికే మనం ఆధ్యాత్మికంలోకి వచ్చాము. వ్యక్తి ప్రేమ ఎంత ఇంపార్టెంటో విశ్వ ప్రేమ అందుకంటే కోటి రెట్లు ఇంపార్టెంట్. వ్యక్తి ప్రేమ వల్ల ఎంత ఆనందం వస్తుందో ఈ విశ్వాన్ని మొత్తం అందరినీ ప్రేమించడం వల్ల, అందరితో ప్రేమ తత్వంతో ఉండడం వల్ల ఇంకా కోటి రెట్లు ఎక్కువ ఆనందంగా ఉంటాం. ఆ టేస్ట్ తెలిస్తే ఇది మనం వదిలేస్తాం, దీని నుంచి టెన్షన్ పడవు. అంటే వదిలేయడం మీన్స్ రిలేషన్స్ వదిలేయడమా? టెన్షన్ వదిలేస్తాం. అంటే ఈ వ్యక్తి నన్ను ప్రేమించట్లేదనో ప్రేమిస్తున్నాడనో లేదంటే ఈ ఆధారపడే తత్వాన్ని వదిలేస్తాం. రిలేషన్స్లో ఉంటాం. చాలామంది యోగులు రిలేషన్స్లో ఉన్నారు. రాముడు రిలేషన్లో ఉన్నాడు కానీ టెన్షన్లో లేడు. బంధాల్లో ఉన్నారు కానీ బంధంలో ఇరుక్కోలేదు. కృష్ణుడు బంధాల్లో ఉన్నాడు, ఇరుక్కోలేదు. అంటే బంధ విముక్తులం అవుతాం బంధాల్లో ఉంటూనే. వీరబ్రహ్మేంద్ర స్వామి బంధాల్లో ఉన్నాడు, ఇరుక్కోలేదు. అంటే వాటి వల్ల వచ్చిపోయే ఇబ్బందులు ఉండవు. మన ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు, విశ్వప్రేమలోకి ఎదిగినప్పుడు ఇవి మనల్ని హోల్డ్ చేయవు. అంటే మనల్ని ఆపవు ముందుకెళ్ళడానికి. లేకపోతే ఆగిపోతాం. అమ్మ కోసం ఆపేస్తాం ధ్యానం, నాన్న కోసం ధ్యానం ఆపేస్తాం, మంచి పనులు చేయడానికి ఆపేస్తాం. బుద్ధుడు ఏం చేశాడు? ఆపలేదు, రాత్రి పారిపోయాడు. అనే కదా, ఆగలేదు. రాముడు ఏం చేశాడు? వెళ్ళిపోయాడు, ధర్మం కోసం వెళ్ళిపోయాడు. ధర్మం కోసం బంధాల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అమ్మను వదిలేశాడు, నాన్నను వదిలేశాడు. సో ధర్మం ముఖ్యమా, సత్యం ముఖ్యమా, బంధాలు ముఖ్యమా అని రాముడు ఆలోచించి ఉంటే అక్కడ ఉండేవాడు కాదు. ఆయన డిసైడ్ అయిపోయాడు, సత్యము ధర్మము ముఖ్యము. కాబట్టి నేను ఈ అమ్మ నాన్నలను వదిలేసినా ఇబ్బంది ఏమీ లేదు, తప్పేమీ కాదు, ధర్మ సంస్థాపన చేయాలి, సత్యాన్ని నిరూపించి చూపించాలి అని ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం, ఇద్దరు చాలా క్లోజ్. వాళ్ళ నాన్న దశరథుడు చనిపోయినప్పుడు రాలేదు ఆయన. ఎందుకంటే ఒక సత్యం ఒక ధర్మ మార్గంలో ఉన్నారు ఆయన. చాలా ఇష్టమే, ఇష్టం లేక రాలేకపోవడం కాదు. ఆయన బంధం ఊడిపోలేదు కానీ ఆ బంధం ఇంపార్టెంటా సత్యము ధర్మం ఇంపార్టెంట్ అంటే ఆయన ఫస్ట్ ప్రయారిటీ సత్యానికి ధర్మానికి ఇచ్చాడు, నాన్నకు కాదు ఇచ్చింది. అందుకే ఆయన దేవుడు అయ్యాడు. ఆయనను మనం దేవుడిగా కొలుస్తున్నాం. ఎక్కడ ఉంటే అక్కడ సమాజానికి తగిన విధంగా ఉండటం అవసరమే, సమాజం కోరుకున్నట్లు ఉండే అవసరం లేదు. అంటే ఈ రెండు ఒక్కటి కాదంటారా? సమాజానికి అనుగుణంగా ఉండమన్నారు, సమాజం కోరుకున్నట్లు ఉండని అవసరం లేదు. అనుగుణంగా ఉన్నప్పుడు కోరుకున్నట్లు ఉండడమే కదా సార్. అనుగుణంగా ఉండడం అంటే కొన్ని బేసిక్ రూల్స్ ఉంటాయి, కొన్ని బేసిక్ ఇండియాలో కొన్ని పద్ధతులు ఉంటాయి. బేసిక్ ఇండియాలో
మన జీవన విధానం ఒకటి ఉంటుంది, అమెరికాలో జీవన విధానం ఒకటి ఉంటుంది, ఇండియాలో డ్రెస్సింగ్ స్టైల్ ఒకటి ఉంటుంది, అమెరికాలో ఒక డ్రెస్సింగ్ స్టైల్ ఒకటి ఉంటుంది, ఇండియాలో ట్రాఫిక్ రూల్స్ ఒకటి ఉంటాయి, అమెరికాలో ట్రాఫిక్ రూల్స్ ఒకటి ఉంటాయి. అది అంటే కామన్ థింగ్స్ మనం ఫాలో కావచ్చు. లేకపోతే అక్కడ మనం ఎగ్జిస్ట్ అవ్వడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఆఫీస్కి వెళ్ళాను, అక్కడ ఒక డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది, డ్రెస్ కోడ్ ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వాలి. అప్పుడే అక్కడ మనం పని చేయగలుగుతాం. ఎందుకంటే అక్కడ ఒక పద్ధతి, అందరూ ఒక యూనిఫార్మిటీ అనేది ఒకటి ఉంటుంది. దానికోసం కొన్ని నియమ నిబంధనలు పెట్టింటారు, అంతవరకు ఓకే. అంతేగాని ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాను, మా ఆఫీస్లో పార్టీ చేస్తారు, పార్టీలో నాన్ వెజ్ పెట్టారు, తినమని కోరుతారు, నేను తినాలా? అందరూ కలిసి తింటూ ఉంటారు, అందరు కోరుకుంటారు కలిసిపోవచ్చు కదా, కుదరదు. కలిసి తింటాను కానీ నాన్ వెజ్ తినను, నాది తిండి నేను తింటాను, నీ తిండి నువ్వు తిను, నాకు సంబంధం లేదు. కోరికలకు ఇక్కడ స్థానం లేదు. కొన్ని విధానాలు ఉంటాయి. ఒక సమాజం అంటే ఒక విధానం ఉంటుంది, హైదరాబాద్ అంటే ఒక విధానం ఉంటుంది, ఇండియాలోనే ఒక విలేజ్కి వెళ్తే అక్కడ ఒక విధానం ఉంటుంది. ఆ విధానాల వరకు ఓకే అనుగుణంగా, ఎందుకంటే మనం అక్కడ 10 మందితో కలిసి ఉండాలి. కానీ కొన్ని వాళ్ళు కోరుకున్నంత మాత్రాన మనం వాళ్ళని సాటిస్ఫై చేయాల్సిన అవసరం లేదు. పార్టీ ఇవ్వమని అడుగుతారు, దానికి మా ఆఫీస్లో పార్టీ ఇవ్వడానికి ఓకే, అంతవరకు ఓకే. కానీ నాన్ వెజ్ పార్టీ ఇవ్వండి అంటే కుదరదు. నాకంటూ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, అవి నేను మార్చను, నా వ్యక్తిగతం అది. నాకంటూ ఒక విధానం ఉంది, నేను అవన్నీ చేయను. సో మనకంటూ కొన్ని విధానాలు ఉంటాయి, అది మన పర్సనల్. ఇతరుల కోరిక మేరకు మన ఇంపార్టెంట్ ట్రూత్స్ని మనం పక్కన పెట్టే అవసరం లేదు. సమాజానికి అనుగుణంగా ఉండడం అంటే సమాజం ఏది చెప్పినా చేయడం కాదు, సమాజ కోరిక మేరకు మనం జీవించడం కాదు, సత్యానికి అనుగుణంగా జీవించాలి. ఏ సమాజంలో అయినా సరే, అమెరికాలో వెళ్ళినా సత్యానికి అనుగుణంగా జీవించాలి. దుబాయ్ వెళ్ళాను, అక్కడ ఒక పద్ధతి ఉంది, దానికి అనుగుణంగా జీవించాలి. కానీ అక్కడ కోరికలు ఉంటాయి వ్యక్తులకి, ఆ కోరికలతో మనకు సంబంధం లేదు, నా ఇష్టం. అక్కడ డ్రెస్సింగ్ స్టైల్ వేరే ఉంటుంది, డ్రెస్సింగ్ స్టైల్ అని నా వ్యక్తిగతం అలా. అమెరికాలో ఒక డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది, నేనేం ఫాలో అవ్వాలని రూల్ ఏమీ లేదు, నా ఇష్టం. నేను ఒక ఇండియన్ని, నేను ఇండియన్ కల్చరల్ డ్రెస్సే వేసుకుంటాను. అక్కడేమో అబ్జెక్షన్ ఏమి ఉండదు, నో అబ్జెక్షన్. కానీ ఇండియాలో ట్రాఫిక్ రూల్స్ వేరే అంటే అక్కడ ట్రాఫిక్ రూల్స్ అక్కడ వరకు వేరే. అక్కడ ట్రాఫిక్ రూల్స్ అవి గవర్నమెంట్ పెట్టినవి, అక్కడ ఆ రూల్స్ మనం ఫాలో కాకపోతే అక్కడ మనం డ్రైవింగ్ చేయలేము, తిరగలేము. నియమ నిబంధనలు వేరు, డ్రెస్సింగ్ స్టైల్స్ ఇవన్నీ కూడా వ్యక్తిగతం. ప్రతి వ్యక్తికి ఒక వ్యక్తిగతమైన విధానం ఉంటుంది, ఒక కల్చర్ ఫాలో అవుతుంటారు, ఒక సిద్ధాంతాన్ని సిద్ధాంతాలకు బియాండ్ మనం వెళ్ళే అవసరం లేదు. మన సిద్ధాంతాలు మనవి, మన విధానం మనది, మన సరైన ఆలోచన విధానం మనది. కోరికలు వేరు, యొక్క సామాజిక నియమాలు వేరు. దీనికి తేడా తెలుసుకొని ఎంతవరకు మనం అవతలవాడిని మనం అలౌ చేయాలి మన జీవితంలోకి అన్న కాన్షియస్నెస్ మనకు ఉండాలి. లేకపోతే ప్రధానంగా దూరేస్తారు. మొహమాటానికి మనం అన్నీ వదులుకోవాల్సి వస్తుంది. అన్నీ వదులుకొని చివరికి ఎవరు బాధపడేది మనమే. మనము బాధకు గురి కాకూడదు, అట్ ది సేమ్ టైం అవతలవాడిని కూడా బాధకు గురి చేయకూడదు. కొంతవరకు మన సిద్ధాంతాలు మనం ఫాలో అవుతూ ఉన్నప్పుడు అవతలవాడు బాధపడుతూ ఉంటే అది వాడి సమస్య, మన సమస్య కాదు. నేను ధ్యానం చేస్తాను, ఇంకెవరో ఫీల్ అయ్యారనుకోండి, అది వాడి సమస్య, నా సమస్య కాదు. ధ్యానం నా వ్యక్తిగతము, నా ధ్యానం నా ఆనందం కోసం నేను చేస్తున్నాను. నేను భగవద్గీత చదువుతాను, అది నా వ్యక్తిగతము. భగవద్గీత చదవకూడదంటే నేను ఒప్పుకోను. నేను చిన్నప్పుడు భగవద్గీత చదువుతున్నా, మా అమ్మ చూసి టెన్షన్ పడింది, అయినా చదివాను. నేను భగవద్గీత చదువుతుంటే మా అమ్మ టెన్షన్ పడితే అది మా అమ్మ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. భగవద్గీత చదవడం అనేది సరైన విధానము, చదవాలి. భగవద్గీత చదవకపోతే జీవితం విలువ తెలియదు, జీవిత విధానం ఏందో తెలియదు, సరైన విధానం తెలియదు. సో లౌకికంలో ఉన్న వాళ్ళు కొంతమంది తెలియక భయపడుతూ ఉంటారు. మన ఇంట్లో కృష్ణుడు పుట్టకూడదు, పక్కింట్లో పుట్టాలి. అందరూ భగవద్గీత చదవాలి, మన ఇంట్లో వాళ్ళు చదవకూడదు, మన పిల్లలు చదవకూడదు.
ఎందుకంటే మనకున్న లౌకికమైన కోరికలు మిస్ అవుతాయేమో అనే భయం ఒకటి ఉంటుంది. లౌకికమైన కోరికలు పెట్టుకొని ఉంటారు. సో ఆ లౌకికమైన కోరికలు పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మనం ఏదైనా ఆధ్యాత్మికంలో వెళ్ళాలని ట్రై చేసినప్పుడు భయపడిపోతారు, అవి మిస్ అయిపోతాయేమో అని. సో మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అది వాళ్ళ సమస్య. మనం వెళ్తున్నది సరైన దారే. అది మన ఇంట్లోనా, అమెరికాలోనా, ఇండియాలోనా, దుబాయ్లోనా, లేకుంటే ఇంకా ఎక్కడ మనకంటూ ఒక విధానం ఉంటుంది. ఆ విధానాన్ని మనమేం పక్కన పెట్టే అవసరం లేదు. సో మీరు అన్నారు అందరు గ్రూప్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫుడ్ వాళ్ళు తింటారు, నా ఫుడ్ నేను తింటాను, కానీ అక్కడే కూర్చొని తింటాను అన్నారు. చాలా వరకు అంటే ఆ ఎనర్జీ ప్లేస్లోకి వెళ్ళకూడదు, ఆ ఎనర్జీ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, అసలు అలాంటి పరిసరాల్లో ఉండకూడదు మనం అని అంటూ ఉంటారు కదా. సో దెన్ మీ ఒపీనియన్ ఏంటి? అంత ధైర్యం ఉంటే వదిలేసుకోగలిగి, ఉదాహరణ ఉద్యోగం వదిలేసుకో అంటే ఓకే, నాకు ఉద్యోగం కావాలి అన్న కదా, నా ఉద్యోగం నాకు తిండి పెడుతుంది, నాకు అంత ధైర్యం లేదు కాబట్టి ఉద్యోగం కావాలి కాబట్టి అదే ఆఫీస్లో అదే క్యాంటీన్లో నేను తినాలి, లేదంటే బయటికి వెళ్ళి తినాలి. బయటికి వెళ్ళినా ఎక్కడ తినగలుగుతాం మనం? సో అది మన ధైర్యాన్ని బట్టి ఉంటుంది, మన అవసరాన్ని బట్టి ఉంటుంది. అమెరికాలోనే చాలా చోట్లకి వెళ్ళాను ధ్యానం చెప్పడానికి. అందరూ ఏమైనా వెజిటేరియన్సా? కాదే, 99.99% అందరూ నాన్ వెజిటేరియన్స్. ప్రతి ఇంట్లో ఉండేది నాన్ వెజ్. చాలా చోట్ల నేను వెళ్ళిన కొత్త వారింట్లో, ఎస్పెషల్లీ మెడిటేటర్స్ ఇంట్లో ఉండకపోవచ్చు, నాన్ మెడిటేటర్స్ ఇంట్లో అందరింట్లో నాన్ వెజ్. మరి ఇప్పుడు వాళ్ళకి ధ్యానం చెప్పడం మానేయాలా? మొదట్లో నేను ధ్యానం మొదలుపెట్టినప్పుడు అందరు వెజిటేరియన్సా? నేనే వెజిటేరియన్ కాదు. మరి వాళ్ళకి ధ్యానం చెప్పడం ఇంపార్టెంటా, ఇక్కడ నాన్ వెజ్ ఇంపార్టెంటా అనుకుంటే నేను మొదటి ప్రిఫరెన్స్ ధ్యానానికి ఇస్తాను. ధ్యానం వాళ్ళకి చెప్పి ధ్యానం నేర్చుకోగలిగితే వాళ్ళు ఏ పొయ్యిలుండో మారుతారు కదా. సో ఏది వదులుకోవాలి, ఏ టైంలో వదులుకోవాలి, మనం ఎంత వదులుకోవాలనేది ఎవరి వాళ్ళ కాన్ఫిడెన్స్, వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నేను కొన్ని వదలను, కొన్ని పట్టుకోను, అది నా యొక్క విధానం. సో నాకు ఆఫీస్ కావాలి కాబట్టి నేను వదులుకోను ఆఫీస్. నాకు ఉద్యోగం కావాలి, ఉద్యోగం వల్ల నేను అమెరికాకి వెళ్ళగలిగాను. ఉద్యోగం లేకపోతే అమెరికాలో నేను ధ్యాన ప్రచారం ఎలా చేయగలిగేవాడిని? 2 years ఉన్నాను అమెరికాలో, ఉద్యోగం వల్లనే ఉన్నాను. ఉద్యోగం వల్ల నేను పూణేలో 5 ఏళ్ళు నేను ధ్యాన ప్రచారం చేయగలిగాను, నార్త్ ఇండియా అంతా తిరిగాను. ఉద్యోగం వల్ల ఈరోజు 13 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో నేను 13-14 ఏళ్ళ నుంచి చేయగలుగుతున్నాను ధ్యానం పని. ఓకే, అన్నీ వదిలేసుకోగలుగుతాను నేను కూడా అంటే ఓకే, అంత కాన్ఫిడెన్స్ ఉంటే చేయొచ్చు. అది వారి కెపాసిటీని బట్టి ఉంటుంది. నా కెపాసిటీ, నా కాన్ఫిడెన్స్ లెవెల్, నేను ఏం చేయగలుగుతాను ఒక సామాన్యమైన మనిషిగా అన్న దాన్ని బట్టి నేను డెసిషన్స్ తీసుకుంటున్నాను. మా ఇంటికే వెళ్తాను, మా అమ్మ వాళ్ళు నాన్ వెజ్ తింటారు ఇప్పటికీ, నేను వెళ్ళినప్పుడు చేయరు. అంతవరకే నా లిమిట్. నాకంటూ ఒక లిమిట్ ఉంది. నేను నాన్ వెజ్ కోసం, వెజ్ కోసమో నేను మా అమ్మని వదిలేయలేను. ఎందుకంటే నేను ఆమె ద్వారా జన్మ తీసుకున్నా, నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, అమ్మ పట్ల బాధ్యత ఉంది. సో ఆ బాధ్యత కోసం నేను మా అమ్మ దగ్గరికి వెళ్తాను, మా అన్న దగ్గరికి వెళ్తాను, కానీ నాన్ వెజ్ తినను. వాళ్ళు తింటారా లేదని నాకు సంబంధించిన విషయం కాదు, అది వారి వ్యక్తిగతం. అది వారి వెజిటేరియనిజం, వారు నాన్ వెజిటేరియన్ అనేది వారి వ్యక్తిగతం, మా అమ్మ వ్యక్తిగతం. అది అంటే మీరు చెప్పారా మానేయాలి? ఇనీషియల్గా చెప్పాము, ఇనీషియల్గా మొదటి రోజుల్లో 30 ఏళ్ళ కిందట చెప్పాము. ఇప్పటికీ వాళ్ళు తింటూనే ఉన్నారు, నాకు సంబంధం లేదు. చెప్తూ ఉంటే మేబీ ఎప్పుడైనా మారుతారేమో, కొంచెం ఫోర్స్ ఇచ్చి ప్రెషర్ ఇస్తే కొంతమంది అట్లా చేస్తారు. అన్నీ అయిపోయాయి, ఎన్ని రోజులు ఇస్తే టైం వేస్ట్. ఈ ప్రపంచంలో చెప్పవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంకా వినేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆకలిగా ఉన్నవాడికి పెడదాం అన్నం, వినని వాడికి ఎందుకు? సో వాళ్ళ ఇష్టం. ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3వసారి అనవసరం. మనకు ఎంతవరకు అవసరం అక్కడ అంతవరకు ఉంటాం, వచ్చేస్తాం. సో ఈ ప్రపంచంలో వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అనే బేస్తో ఇతరుల స్వేచ్ఛను మనం హరించడానికి లేదు. వారి స్వేచ్ఛ వారిది, వాళ్ళ కర్మలు వాళ్ళవి, వాళ్ళ ఇష్టం వారిది. అలాగే మన లిమిట్స్ ఏంటి, మన అవసరాలు ఏంటి, మన కెపాసిటీ ఏంటి, దాన్ని బట్టి డెసిషన్స్ తీసుకోవాలి. మొదట్లో ధ్యానం చెప్పే వాళ్ళు 99% అందరూ నాన్ వెజిటేరియన్సే కదా.
ప్రతిసారి మన ఇంట్లోకి రాలేదా అయితే? వచ్చారు కదా. మరి మనం అందరం పుడుతూనే శుద్ధ శాకాహారులమా? కాదు కదా. కొద్ది మంది మాత్రమే భయపడి శాకాహారులం. 99% మన దగ్గర ఉన్న వాళ్ళందరూ అంతకుముందంతా నాన్ వెజిటేరియన్సే నాతో పాటి. మరి మనందరం మారలేదా? సో ఈ వెజిటేరియన్ అనే దాంతో అసహ్య భావన, వ్యతిరేక భావన మనం క్రియేట్ చేసుకోకూడదు. మొదటి ప్రిఫరెన్స్ ధ్యానము. ధ్యానం ద్వారా ఎంతోమంది మనం అందరం వెజిటేరియన్స్గా మారాము. వీలైనంత వరకు ట్రై చేస్తాం. విల్ డూ అవర్ బెస్ట్. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ యొక్క కొంతమంది ఈ పోరాటంలా చేస్తూ ఉంటారు, నాకు నా యొక్క ధర్మమే ఇంపార్టెంట్, రిలేషన్స్ కాదు అని చెప్పి వదిలే వాళ్ళ కాన్ఫిడెన్స్ అది. నాకంత కాన్ఫిడెన్స్ లేదు. ఏది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే రెండు బ్యాలెన్స్ చేసుకోవచ్చు నార్మల్గా. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. సో వదిలేసుకోవడం అన్న కాన్సెప్ట్ అన్నది కరెక్ట్ కాదు. అమ్మ పట్ల నాకు బాధ్యత ఉంది. నేను మా అమ్మ ద్వారా వచ్చాను. నేను వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ కోసం మా అమ్మను వదలడానికి లేదు. అది నా యొక్క ధర్మము. సో నేను తినను, అది నా వ్యక్తిగతం. ఆమె తింటుంది, అది ఆమె వ్యక్తిగతం. మేబీ ఆవిడకి ఇంకా టైం పట్టొచ్చేమో, వచ్చే జన్మలో మానేస్తుందేమో తెలియదు. అదే మా అక్క, సొంతం అక్క, ఆమె చిన్నప్పటి నుంచి తినేది కాదు, ధ్యాని కాదు, చిన్నప్పటి నుంచి తినేది కాదు. ఆమె ఉన్నన్ని సంవత్సరాలు భూమి మీద ఉన్న సంవత్సరం తినలేదు. ఆవిడ చనిపోయింది మొన్న. తినలేదు, మొదటి నుంచి తినలేదు. అదే ఫ్యామిలీలో ఉండి కూడా. ఎవరి స్వేచ్ఛ వారిది. కానీ ఇక్కడ బాధ్యతలు అనేవి ఒకటి ఉన్నాయి. సో దీనిలో పేరుతో బాధ్యతలను వదిలేస్తామంటే ఏమో మరి నాకైతే అది కరెక్ట్ అనిపించదు. ఎవరికి ఏది కరెక్ట్ అనిపిస్తే వాళ్ళు అది చేయొచ్చు. రైట్ సార్, చాలా చక్కగా బంధాలు, బాంధవ్యాలు, బాధ్యతలు, ధర్మం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఒక దానికోసం ఒకటి వదిలేయాల్సిన అవసరం లేదు, బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. వాళ్ళు వింటే హ్యాపీ, వినకపోతే ఇంకా హ్యాపీ. మీ డైలాగే ఇప్పుడు ఇంకా హ్యాపీ. అంటే ఇంకా హ్యాపీ అనుకోవడంలో చాలా దమ్ము కావాలి. ఎందుకంటే మనకి ఏదైనా మనం అనుకున్నది జరిగితేనే హ్యాపీ. అనుకున్నది జరగకపోతే మీరు ఇంకా హ్యాపీ అంటున్నారు, కానీ హ్యాపీ అనుకోవడం కూడా ఉండదు మామూలుగా అయితే. కానీ ఇంకా హ్యాపీ అనుకోవాలి మనం అనుకున్నది జరగకపోయినా కూడా. సో ఆ పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటున్నాం మేము ఇంకానా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ నాలెడ్జ్. థ్యాంక్ యూ వెరీ మచ్. పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా, ఎవరైతే రెగ్యులర్గా చూస్తూ ఈ ఎపిసోడ్ని చూడడమే కాకుండా ఈ మధ్యకాలంలో ఫిజికల్ ప్రోగ్రామ్స్ అన్ని చోట్ల కలిసి ఈ యొక్క కార్యక్రమం వల్ల ఎంత అభివృద్ధి చెందారో, ఎంత మారారో చెప్తున్నారు, వారందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ పిఎంసి మేనేజ్మెంట్కి, గురువు గారికి స్పెషల్ థ్యాంక్స్. సో చూసారు కదా ఇవాళ భిన్నంగా ఆలోచించే కార్యక్రమం. ఈ వారం నేనింతే అంటే 2.0 అనమాట, రోబో 2.0 వర్షన్తో చాలా చక్కగా మరి నేనింతే బుక్ నుంచి మంచి మంచి కొటేషన్స్ తెలుసుకున్నాము. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్.